నమస్కారం చెప్తాడు. ఏంటి ఆస్తి రాసివ్వాలా? మరి ఏంటి సరిగ్గా చెప్పిచావు? ఓహో తలనొప్పా? ఏంటి ఆస్తి ఇప్పుడు నీకెందుకే? నీకు నోరు లేదు కోడం లేదు, ఆస్తి తీసుకుని ఏం చేస్తావు? నువ్వు కొట్టుకోవడం కాదు, ఈ భాష అర్థం కాక మేము కొట్టుకోవాలి తల. బుర్రలోకి ఎక్కడం లేదు. ఓహో జిమ్కి వెళ్తావా? వచ్చే పిచ్చిదానా, ఈ వయసులో జిమ్కి వెళ్తే బక్కగా కావు నువ్వు. అర్థమైంది. నువ్వు స్వాతంత్ర దినోత్సవం పరేడ్లో పాల్గొంటావు. ఓహో ఆకలి అవుతుంది తింటానంటావు చెంచమ్మ. దానికి ఆకలి అవుతుందంట, ఇంత కుంభం పెట్టు తింటుంది. ఓసిని అసాధ్యం కూడా. మొగుడు పోతే గాజులు తీస్తారే, గోడలు పోతే తీరు. అయ్యే మాట్లాడురా, నీ చెప్పంగా అన్నగారు బతుకుంటాను. అది కదా నువ్వు అన్నే అయితే ఓకే. అయ్యో ఏంటరా చిరాకెలా కూర్చొని లే బయట. ఓహో ఇప్పుడు అర్థమైంది. నీకు నిద్ర వస్తుంది పడుకుంటానంటావు. హాల్లో ఎందుకే, వెళ్ళి బెడ్రూమ్ లో పడుకో. ఇక్కడ పడుకుంటే పని వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. తీసుకెళ్తాను. అక్క కంప్లైంట్ నువ్వివ్వలేదు అని అంటున్నావు అంతే కదా? ఓహో అదా. మరి ఎవరిచ్చారు అని అనుకుంటున్నావు కదూ? నేనే ఇచ్చాను. ఏంటి చెప్తే గాని మీకు నమ్మకం లేదా ఏంటి? నిన్ను కాదు నీ అబ్బనాలి. ఏంటి చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? ఎందుకు నన్ను కొడుతున్నావు? ఏంటక్క ఏమీ అర్థం కావడం లేదు కదా? అదంతేలే, ఇంక ముందు ముందు చాలా చూడాల్సి వస్తుంది. గుండెని రాయి చేసుకో. వెళ్ళి భోంచేయక్క. చెంచు అక్కకి భోజనం పెట్టు. రేపు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. కూర్చో కూర్చో. ఏం కావాలి? ఏంటి ముక్కాల మొక్క చికెన్ ముక్క? మరేం కావాలి? తినకపోతే ఎండిపోతావు. వద్దా డబ్బే?
అమ్మ జగదీశ్వరి, రేపు తప్పనిసరిగా అమ్మాయిని ఇక్కడికి తీసుకురావాలంటావా? అటు అటే పంపించేస్తే సరిపోతుంది కదా. అవునమ్మా, ఎందుకు పాపం అక్షరమ్మని ఇబ్బంది పెట్టడం చెప్పండి. లేదు చెంచమ్మ గారు, ఆ అమ్మాయిని ఇక్కడికి రప్పించడమే కరెక్ట్. మనం ఇప్పుడు వెనక్కి పంపించినా మళ్ళీ రావచ్చు. అప్పుడు నేరుగా ఇంటికే రావచ్చని మేడం చెప్పారుగా. అసలు మనిషి అంటూ ఇక్కడికొస్తే మనం ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేసి మళ్ళీ రాకుండా చేయడానికి వీలుంటుంది. విన్నారు కదా బావగారు, నందిని చెప్పింది అక్షరాల నిజం. కానీ అక్షర సంగతి ఏంటమ్మా? ఒకవేళ చూస్తే? అందుకే కదా గదిలో పెట్టింది. మేడం, ఒకవేళ అక్షర గొడవ చేస్తే అప్పుడు వచ్చిన అమ్మాయి ఏంటి గొడవ, ఎవరో అమ్మాయి అని అడిగితే? అడిగితే ఏముందమ్మా, కోళ్ళని చెప్పేద్దాం. మరి నేనెవరు అని అడిగితే? ఏమో అంటమే. ఎలా అంటాను చెంచు? తను ప్రతి సంగతి పూసగుచ్చినట్టు చెప్తుంటేను ఇదేమన్నా ఆషామాషి వ్యవహారం అనుకున్నావా? రేపు కోర్టుకు వెళ్ళినా వెళ్ళగలదు. అది అంత దూరం వెళ్తుందంటావా అమ్మా? అది వెళ్ళకపోయినా దాని పక్కన సొంతనని వాడు ఉన్నాడు. వాడే బలవంతంగా తీసుకెళ్తాడు. వాడు పెద్ద ఓవర్ యాక్షన్ గాడు. అయితే ఇక రేపు మార్నింగే తీసుకొచ్చేద్దాం మావయ్య గారు. లేట్ అయిపోతే పాప అక్షర ఒకతే గదిలో ఉండలేదు. కార్తికేయ, రేపు ఉదయాన్నే వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. నాకైతే మరి థ్రిల్లింగ్ గా ఉంది మేడం. సేమ్ నీలాంటి అమ్మాయి శ్రీరామ్ దగ్గరికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది నీకు. బాగా చెప్ప బాబు, అప్పుడు కానీ థ్రిల్లింగ్ అట థ్రిల్లింగ్. ఓ రాజేశ్వరి దేవికి గుడిపాఠం చెప్పాలి. మరి నోరు పడిపోయినా కానీ పోలీస్ కంప్లైంట్ ఎలా ఇచ్చింది? పైగా నేను ఇవ్వలేదన్నట్టు సైగలు చేస్తుంది. అంటే మరి ఆవిడ ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? కృష్ణమూర్తి మామ ఇచ్చుంటాడా? చచ్చా, ఆయన అస్సలివ్వడు. బెయిల్ రాకుండా ఆవిడ జైల్లోనే ఉంచాలనుకునే టైపు. మరి ఇంకెవరున్నారు? ఒకవేళ అమ్మ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి మా ఆయన ఇచ్చుంటాడా? లేదే, ఇవ్వడానికి అవకాశమే లేదు. ఎందుకంటే జగదీశ్వరత్తయ్య నాకు సపోర్ట్ అని తెలుసు. జగదీశ్వరత్తయ్యకి వ్యతిరేకంగా ఒక్క చిన్న పని కూడా చేయడు. మరి ఇంకెవరిస్తారబ్బా? నో, 100% రాజేశ్వరత్తయ్య ఇచ్చుంటుంది. ఎలా నేను ఆవిడ్ని దెబ్బ కొట్టడం? ఎలా ఎలా ఎలా? రేఖ, ఈ విషయంలో మాత్రం నువ్వు నా గురువే. నిన్ను ఫాలో అయిపోతాను. నీ వేలుతో నీ కంట్లోనే పొడిచినట్టు నీ ఐడియాతో నీ అత్తనే భ్రష్టు పట్టిస్తా. అంతే, అలాగే చేస్తాను. ఏంటి సొంతన్న ఏడుస్తున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళాక నన్ను మర్చిపోతావా చెల్లి? లేదు, నిన్నెలా మర్చిపోతాను చెప్పు. ఆటోకి డబ్బులు తీసుకోలేదు, టీకి డబ్బులు ఇచ్చావు. అంటే టీకి డబ్బులు తీసుకోలేదని నన్ను గుర్తు పెట్టుకుంటావా? అంతేగాని అన్నగా, ఈ సొంత అన్నగా నీకు గుర్తుకు రానా చెల్లి? అడిగో బావొచ్చాడు. బావా, నా చెల్లి. రేయ్, ఒక్క 5 నిమిషాలు మాట్లాడకుండా ఉంటావా ప్లీజ్? ఏంటండి ఊరికే సొంతన్న మీద చిరాకు పడతారెందుకు? ఇప్పుడు ఏమన్నాడని? సర్లే, బయలుదేరు. ఏంటండి చిరాగ్గా ఉన్నారు? నిన్న బాగానే ఉన్నారు కదా. నిన్న ఇంట్లో ఉన్న అక్షరకి నా క్యాన్సర్ విషయం తెలిసేమో అనుకున్నా. తెలిసేలా మాట్లాడుతుందేమో అనుకున్నా. కానీ తెలీదని తెలిసి దాన్ని చూస్తుంటే అదే నా అసలు భార్య అనిపిస్తోంది. యావండి, మిమ్మల్ని ఏవైంది అని అడుగుతున్నాను. ఏం కాలేదు. బావా, టీ తీసుకురానా? 5 నిమిషాలు అయిపోయింది బావా.
5 నిమిషాలు మాట్లాడుతున్నావు కదా. నువ్వు తీసుకురా సొంతన్న. అట్టకి చెప్పండి, ఎందుకలా పరాగ్గా ఉన్నారు? నిన్నంతా నువ్వే లోకం, నువ్వే సర్వం, బంగారం బంగారం అన్నారు. ఇంటికెళ్ళొచ్చాక మారారేంటి? రాజేశ్వరి అత్తయ్య నన్ను రావద్దని చెప్పిందా, లేకపోతే అర్రేకొచ్చిందా? ఎవ్వరూ రాలేదు, ఎవరు ఏమీ అనలేదు. మరి మీరెందుకు అదోలా ఉన్నారు? బా ఏం లేదు అన్నానుగా. ఏం లేదా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో కుర్చీతోనో సోఫాతోనో మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడుతున్నారు, కానీ నా పేరు పెట్టి మాట్లాడారా? ఏం లేదన్నానుగా. పేరు పెట్టి పిలవడానికి నువ్వేనా పరాయిదానివా చెప్పు? మరి బంగారం అన్నవాళ్ళు ఇప్పుడు పేరు పెట్టి పిలవడానికి ఏంటి మీకు? బావా, మీకోసం స్పెషల్ టీ తీసుకొచ్చాను. అసలు వీడికేంటి ఇంత శ్రద్ధ? నిజంగా చెల్లెళ్ళంటే ఇష్టమా, లేకపోతే ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఏంది బావా అట్టా చూస్తున్నావు? తీసుకో. చెల్లి, నీకు కూడా. నాకొద్దు సొంతన్నా. అదేందమ్మా, తీసుకురమ్మంది నువ్వే కదా. అప్పుడు అన్నాను, ఇప్పుడు వద్దంటున్నాను. ఏంది గొడవ పడ్డారా? ఏదో ఒకటి పడ్డాంలే గాని సూట్ కేసు తీసుకురా. అక్షర, రా వెళ్దాం. పదండి, ఇంట్లో ఏదో జరిగే ఉంటుంది. అది మిమ్మల్ని అడిగే కంటే నేను వస్తున్నానుగా, అక్కడే తెలుసుకుంటాను, తేల్చుకుంటాను. సొంతన్నా, మేము వస్తాము. నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మా, నీ తోడ పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మో, నీ తోడ పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మా, నీ తోడ పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. రేయ్! నీ మాటలే వెళ్ళాం, దీనికి తోడు పాటలు కూడానా? బావా, నా చెల్లి ఏం కాదు, ఓకే? అక్ష, పద. సొంతన్నా, అమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండు. అలాగే చెల్లెమ్మా. కారు లేకపోతే నాకు ఫోన్ చెయ్యి, వచ్చేస్తాను. అలాగే సొంతన్నయ్య. వెళ్దామా? రా. తెలుగు సీరియళ్లలో కూడా ఇంత సెంటిమెంట్ ఉండదు. రండి రండి. పదండి, నేను తీసుకొస్తాను. అచ్చరమ్మా, అచ్చరమ్మా తొలితే వాళ్ళు ఉన్నారా చెంచమ్మా? ఎవరాళ్ళు? అదే పోలీసులు. వాళ్ళు ఎక్కడ పోతారమ్మా? ఉన్నారు. వాళ్ళు లేకపోతే నిన్ను గదులు ఎందుకు కూర్చుతావచ్చరమ్మా? బయటికి హాల్లో తీసుకొచ్చి కదా. పదా కూర్చో, నేను తినిపిస్తాను. వద్దులే, నేనే తింటాను. అదేం నచ్చరమ్మా, తినిపించకూడదా? పద పదమ్మా, పద తినిపిస్తాను. పదమంటే కూర్చో. పాపం అదెవరితో వచ్చిందని ఈ అమాయకురాల్ని ఇలా హింసిస్తున్నాం. తింటల్లి. చొంచమ్మా, నా మీద రిపోర్టు. ముందు ఆ నోట్లోది మింగు, తర్వాత మాట్లాడుతు గాని. నా మీద కంప్లైంట్ నిజంగానే రాజేశ్వరతి ఇచ్చిందా? ఇంకెవరిస్తారమ్మా? ఇంక నీ మీద కంప్లైంట్ ఇచ్చే అవసరం ఇంకెవరికొని చెప్పు. అదే నేను అనుకున్నాను, కానీ మరి నేను ఇవ్వలేదు కదా అంతేనే డౌట్ వచ్చింది. అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకు.
ఆ పోలీసులు వెళ్ళగానే నిన్ను బయట తీసుకొస్తానమ్మా. తిను. తిను. అది నీళ్ళు తాగు. చెంచమ్మా, అమ్మా మా ఆయనకి జబ్బు లేదని తెలిసాక గుడికి వెళ్దాం అనుకున్నాను. ఈ లోపు ఇది జరిగిపోయింది. గుడికే కదా, వాళ్ళు వెళ్ళాక వెళ్దిగానమ్మా. గుడి ఎక్కడికి పోదు, ఆ దేవుడు ఎక్కడికి పోడు. పట్టు. అవసరం లేదు చెంచమ్మా, నేను బయటికి రావడానికి సూపర్ ప్లాన్ వేసాను. చూడు. ఏం ప్లాన్ వేసావు అమ్మాయి? చెప్పను, సస్పెన్స్. నేను బయటికి వచ్చాక మీరే నా తెలివితేటలకి ఆశ్చర్యపోతారు తెలుసా. అనవసరంగా కంగారు పడ్డాను. ఈ తింగర్ తెలివితేటలకి నేను భయపడ్డబెట్టి. ఏంటి చెంచమ్మా, భయపడుతున్నావా? భయమా? ఎందుకు? పోలీసులు నన్నేమైనా చేస్తారని. ఆ భయమే పెట్టుకోకు. నేను చేసిన ప్లాన్ కి పోలీసులు కాదు కదా, ఎవ్వరూ ఏమీ చేయలేరు తెలుసా. చెయ్యి చెయ్యి చెయ్యి, మంచిదేగా. నేను వెళ్తానా? ఇదిగో లాస్ట్ పెట్టేసుకో. ఓకే, నేను వెళ్తానే. అక్క, డాక్టర్ గారు అమెరికా వెళ్లారట. రాగానే నిన్ను చూపిస్తాను, సరేనా? వచ్చి కూర్చో. రాక వచ్చి కూర్చో. వెళ్ళరా, రా. కూర్చో. ఏంటన్నా బెబ్బెబ్బే? ఆ డాక్టర్ ఎప్పుడు అడుగుతున్నావా? ఇప్పుడుగా పెద్దమ్మ చెప్పారు అమెరికా వస్తానా. అవసరం డాక్టర్లా ఊరుకో. చెప్తాను, అష్టమని జైలు పెడతా. అంత మాట అందా చెంచు? అవునన్నయ్య గారు. ఏంటి అక్షరాన్ని గదిలో పెట్టి బంధించావు కదా, ఇంకా కళ్ళు చల్లాలేదా నీకు? ఓహోహో, ఫోటో గురించి. ఓహో, ఫోటో ఎందుకు తీసానని అడుగుతున్నారా? ఏం లేదు, వినాయక చవితి వస్తుంది కదా, ఇంటికి రంగులు వేయిద్దామని. అవును, అన్నట్టు ఏ రంగులు వేద్దామో మీరే చెప్పండి. ఇప్పుడు అక్షర వస్తే ఇంకెంత షాక్ అవుతుందో పాపం. రాజు ప్లీజ్ ఏడవకే. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య.
అత్తయ్య నా మీద ఇంకా కోపం పోలేదా